శ్రీకాంత్ గారు. యా నందారెడ్డి గారు, ముఖ్యమంత్రి మాటలు మీకేమర్థమయ్యాయి, మీరేం చెప్తారు? అసలు ముఖ్యమంత్రి గెలిచి 10 నెలలు అవుతున్నదండి. 10 నెలల కనీసము ఫస్ట్ సంతకం రుణమాఫీ తీసుకున్నాడు కదా. మరి 38-40 వేల కోట్లు ఉంటే 18,000 కోట్లే రుణమాఫీ చేసి రైతాంగాన్ని మొట్టమొదటి నడ్డి విరిచినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే అది రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక విషయం స్పష్టంగా క్లారిటీ ఉన్నది. అదే విధంగా రైతుకు సంబంధించినటువంటి ఒక వడ్డీ కొనుగోలు ఏదైతే ఉన్నదో 500 రూపాయలు మద్దతు ఇస్తా అని ముందుగల్లా ఆ మద్దతు కాస్త సన్నాలకి ఇస్తా అని అంటే ఇట్లా సొన్నాయి మాటలు పలికేటటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో అబద్ధాలు చెప్పడంలో దిట్ట అనమాట. ఒక్కటని కాదు, రైతులకు సంబంధించినటువంటి ఒక రైతు బంధు కానీ లేకపోతే ఇలాంటి ఏమి చేసినటువంటి ఒక పాపన కాంగ్రెస్ ప్రభుత్వం పోలే. ప్రజలకు ఏం చేసిరు మీరు ఒకసారి చూడండి. కనీసం కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారా, కొత్త పెన్షన్ కార్డులు ఇచ్చినారా, కనీసం అప్పుడు గతంలో పనిచేసినటువంటి ఒక కాంట్రాక్టర్లకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఒక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మోర్లు కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అవి చేసినటువంటి ఒక కాంట్రాక్టర్లు బిల్లు అడిగితే ఈరోజు 10% కాంగ్రెస్ వసూలు చేసుకొని ఆడొక్కలకు ఈడొక్కలకు బిల్లు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపరించినది. ప్రజలు అయ్యా మా భూమి వద్దయ్యా అంటే వాళ్ళ మీద ఏదో మీరు చెప్పేది సరే, ప్రజల్లో ఎట్లాంటి నిర్ణయాలు వస్తాయి, ప్రజా తీర్పు ఎట్లా వస్తుంది ఎలక్షన్ టైంలో, సో ఈ లోపు పాలన ఎట్లా జరగాలి అన్నది ప్రధానంగా మాట్లాడాలి. తో పాటు మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రి విమర్శించారు. అభివృద్ధికి అడ్డం పడాలని ఎవరు చూసినా వాళ్ళతోటి ఊచలు లెక్క పెట్టిస్తాం, జైల్లో పెడతాం, అది ఎవరైనా కానీ. ఇంకోటి, సబర్మతి నది కోసం అక్కడ డెవలప్మెంట్ చేస్తే అక్కడ ప్రక్షాళన చేస్తే ఒప్పు అవుతుంది, తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన చేస్తే తప్పు అవుతుందా కిషన్ రెడ్డి అంటూ భారతీయ జనతా పార్టీని కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే 1947కు ముందు ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం ప్రభు ఉండే 7 తరాలు పాలించినటువంటి ఒక కుటుంబము, 250 మంది భార్యలు, 2000 మంది కుటుంబ పిల్లలు ఉన్నటువంటి ఒక రాజు లాంటి వాడే రాత్రి 12 గంటలకు రాజ్యాన్ని వదిలేసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయినటువంటి ఒక చరిత్రలు ఉన్నాయి. అరే రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులో భాగంగా వినియోగించుకోవాలి కానీ ప్రజల నెత్తురు తాగుతాం, ప్రజల ఉసురు తీసుకుంటాం, ప్రజల ఇండ్లు గూల కొడతాం, లాఠీలతోటి కొడతాం, పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగిస్తాం. ఏందండి మూర్ఖత్వమైనటువంటి ఒక ఆలోచన? ఇది ఏమైనా జీవితకాలం ముఖ్యమంత్రి ఉంటాడా? మన కాంగ్రెస్ ప్రభుత్వం జీవితకాలం ఉందా? 60 ఏళ్ళు పాలించింది, 40 ఏళ్లకు పైన పాలించింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రాష్ట్రాన్ని ఏం చేసింది? రాష్ట్రానికి మరి చేసిన పాపాలన్నీ కాంగ్రెసే కదా. టీఆర్ఎస్ కన్నా ముందు 10 ఏళ్ళు గిట్ట కాంగ్రెసే పాలించినది కదా. ప్రజల బ్రతుకులు ఎందుకు మారలేవు? మూసినది అప్పటి నుంచి ఇల్లు లేవా? ఎప్పటి నుంచి? ఇప్పుడు అప్పటి కాంగ్రెస్ కు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కి కొంత చేంజ్ ఏమైనా కనిపిస్తుందా మీకు? అసలు చేంజ్ ఎక్కడదండి? సో ఈ రోజు ఈ 10 నెలల పాలన తర్వాత గత బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి కానీ వరంగల్ జిల్లాను బేస్ చేసుకుంది, ఎందుకంటే జరిగింది అక్కడ కాబట్టి. సో ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి నిధులు కానీ, సో ఇది కంపేర్ చేస్తే కొంత బెటర్మెంట్ కనిపించట్లేదు గతానికి ఇప్పటికి. అరే నేను ఏమంటున్నా అండి, మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం అంటే వరంగల్ ఒకటేనా? అరే మిగతా ఇస్తారు కావచ్చు. ఆయన ఈ రోజు వరంగల్ సభలో మాట్లాడినటువంటి అంశం. నేను ఏమంటున్నా, వరంగల్ ఒకటే కాదు కదా రాష్ట్రం అంటే. సో మీ దృష్టిలో వరంగల్ విషయంలో సాటిస్ఫైడ్, సో మిగతా రాష్ట్రానికి కూడా చేస్తే సాటిస్ఫైడ్, రైట్? 100% కదా. ఒకే ప్రాంతానికి చేస్తున్నాం అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక లొస్కేందో బయట పెట్టు. నీ కాంగ్రెస్ పార్టీ పెద్దల మెప్పు కోసం చేస్తున్నావా? నీ నాయకుల ఒత్తిడి కోసం తలొక్కి చేస్తున్నావా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక కమిషన్ల కకృతి ఏమున్నది దాంట్లో మతలాబేందో కాంగ్రెస్ నాకు తెలిసి ఈ రోజు ఇచ్చినటువంటి నిధులకు అవినీతిని బయట తీసుకొస్తారు. రాష్ట్రం మొత్తం చేయాలి కానీ నేను ఒకే ప్రాంతం చేసిన అది చేసిన ఇది చేసిన అంటే ఎట్లా చెప్పండి? అట్లాగే ఏమంటున్నాను నందారెడ్డి గారు, రాష్ట్రం మొత్తం చేస్తారేమో కానీ రాష్ట్రం మొత్తం ఒక్కసారి చేయలేరు కదా. ఒకటెనుకొకటి మెట్టెక్కుతా ఉంటారు. సో ఆ రోజు అంటే వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే వరంగల్లో బహిరంగ సభ పెట్టాము కాబట్టి ఈరోజు ఆ విజ్ఞతతోటి వరంగల్ని ముందుగా ఎంచుకున్నాం. సో ఇక్కడ చేసిన తర్వాత మిగతా రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం, తెలంగాణలో కూడా ఇంకో 4-5 ఎయిర్పోర్ట్లు రావాలి అంటూ ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా దే ఆర్ గ్రీన్ సిగ్నల్ డిక్లేర్డ్. సో దీన్ని అభివృద్ధి లైన్లో ఎందుకు ఆలోచించకూడదు? అభివృద్ధి చేస్తామంటే ఎవరు అడ్డుకుంటూ లేరు, కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక హామీలను పక్కకు పెట్టి వాటన్నిటిని తుంగలోపు దొక్కి
అక్కడ ఉన్నటువంటి ఒక్కటి రెండు జిల్లాలని పట్టుకొని మేము ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పేసి వాళ్ళు గప్పాలు కొట్టుకోవడానికో లేకపోతే వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకోవడానికి తప్ప ఇక్కడ ఎక్కడ గిట్ట ప్రజా ప్రయోజనాలు అయితే కాదు. అంటే ఒకటి నందరెడ్డి గారు, సరే నాకు మీ వర్షన్ అర్థమైంది. అట్లా చేయాలనుకుంటే ఎవరైనా సొంత జిల్లాలో చేసుకుంటారు. గతంలో కేసీఆర్ గజ్వేల్ చేసినట్టు, హరీష్ రావు సిద్దిపేట అన్నట్టు, కేటీఆర్ సిరిసిల్ల అన్నట్టు, సో ఇట్లా కరీంనగర్ అన్నట్టు రకరకాలుగా వాళ్ళ సొంత జిల్లాలు చేసుకున్నారు. అట్లా రేవంత్ రెడ్డి చేసుకోవాలనుకుంటే మహబూబ్ నగర్కి వెళ్ళిపోవాలి. కానీ వరంగల్ విషయంలో స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఇది కొంత పాజిటివ్ యాంగిల్లో నాకు ఎందుకో అనిపిస్తోంది. లెట్స్ సీ ఎట్లాంటి డెవలప్మెంట్ అయితే. తీసుకోను ఇది కప్పిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక ధోరణి తప్ప ఇది పాజిటివ్ యాంగిల్ అని నేను అనుకోను. ఇంకోటి ఏంటంటే ఆయన సొంత నియోజకవర్గానికి 2000 కోట్ల పైచిల్కు నిధులు ఎత్తుకపోయినాడు. అదే విధంగా సొంత నియోజకవర్గాలనే ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే లాఠీలతోటి కొట్టించి రోజు జైల్లో పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డికే చెల్లుతుంది. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారా మీరు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 1000% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. మీరు ఓట్ల లిస్టు తీయండి. ఆ గ్రామంలో పాల్గొన్నటువంటి ఒక మంది ఎంతమంది ఉన్నారు? మీద దాడి చేసింది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు. ఇది స్పష్టంగా చెప్తున్నాను నేను, మీరేనండి. దాడి చేసింది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలే, కేసులు పెట్టింది మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తల మీద పెట్టినారు. ఏమంటున్నా, ఓటింగ్ శాతం తీయండి. ఆ గ్రామంలో 2000 ఓట్లు ఉన్నాయా? వస్తాను మీ దగ్గరకు వస్తా. వెంకట్ నాయక్ గారు, వెంకట్ గారు, నందరెడ్డి గారు, I'll come back to you. వెంకట్ గారు, కేసీఆర్ అనే మొక్క